హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు గేమర్ వరల్డ్. సో గైస్ మరి మన హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లోని సో పార్ట్ నెంబర్ 16లో ఉన్నాము. మరి పార్ట్ నెంబర్ 16లోని మన హెచ్టిఎంఎల్ గ్రాఫిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. గ్రాఫిక్స్ సో ఏంటా గ్రాఫిక్స్, అందులోని ఏంటేంటి ఉన్నాయి గ్రాఫిక్స్లో మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్ క్యాన్వాసెస్ అలాగే హెచ్టిఎంఎల్ ఎస్విసి గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఈ గ్రాఫిక్స్లోని సో హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ గ్రాఫిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గో గైస్, అసలు ఏంటో చూద్దాం అసలు మనం. ఓకే, సో మరి ఇది ఇందులోని ఫస్ట్ ఇక్కడ ఏదో ఒక రెడ్ కలర్ రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ ఇదొకటి స్మైల్ ఏవో ఇచ్చాడు, అదేంటి చూద్దాం. సో ద హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డ్రా గ్రాఫిక్స్ అనే వెబ్ పేజ్. మీకు ఏమైనా గ్రాఫిక్స్ని డ్రా చేయాలి మన వెబ్ పేజ్లోని అంటే మన ఈ క్యాన్వాస్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి, ఓకేనా, ఈ క్యాన్వాస్ అనే ఎలిమెంట్తోని మనం డ్రా చేయొచ్చు గ్రాఫిక్స్ వెబ్ పేజ్లో అనేసి చెప్తున్నాడు అనమాట. సో ద గ్రాఫిక్ టు ద లెఫ్ట్ ఈజ్ క్రియేటెడ్ విత్ క్యాన్వాస్. సో ఇక్కడ ఏవైతే లెఫ్ట్లో ఏవైతే గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి క్యాన్వాస్ అనే ఎలిమెంట్స్తో క్రియేట్ చేశారంట. సో ఇట్ షోస్ 4 ఎలిమెంట్స్, ఏ రెడ్ రెక్టాంగిల్, ఒకటి రెడ్ రెక్టాంగిల్ చెప్పాను కదా, గ్రేడియంట్, ఇది గ్రేడియంట్ రెక్టాంగిల్. ఇంకోటి చూడండి, ఒకటేమో ఒక సైడ్ వైట్ ఇంకో సైడ్ బ్లాక్ వచ్చింది చూసారా. అలాగే ఏ మల్టీ కలర్ రెక్టాంగిల్, ఇది మల్టిపుల్ కలర్స్ ఉంది ఈ రెక్టాంగిల్ చూడండి. ఇంకోటి అండ్ మల్టీ కలర్ టెక్స్ట్, ఇంకో టెక్స్ట్ వస్తారు ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ కలర్స్లో ఒక టెక్స్ట్ అయితే క్యాన్వాస్ గ్రాఫిక్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాడు, క్యాన్వాస్ అనే ఎలిమెంట్తోని చేశారంట. సో వాట్ ఈజ్ హెచ్టిఎంఎల్ క్యాన్వాస్, అసలు ఏంటి హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ అంటే చూద్దాం. దిస్ క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డ్రా గ్రాఫిక్స్ ఆన్ ద ఫ్లై వయా జావా స్క్రిప్ట్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనకి గ్రాఫిక్స్ అనేది హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు డ్రా గ్రాఫిక్స్ చెప్పాను కదా వెబ్ పేజ్లో ఆన్ ద ఫ్లై వయా జావా స్క్రిప్ట్ మీద నుంచి దాని బేస్ చేసుకొని సో గ్రాఫిక్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో ద క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ ఏ కంటైనర్ ఫర్ గ్రాఫిక్స్. గైస్ మీరు జావా స్క్రిప్ట్ గురించి కూడా మీకు సపరేట్ చాప్టర్ ఉంది, అది దాని గురించి మనం సిఎస్ఎస్ ట్యుటోరియల్ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ గురించి కూడా మనం నేర్చుకుందాం. ఓకే, సో ద క్యాన్వాస్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ ఏ కంటైనర్ ఫర్ గ్రాఫిక్స్. క్యాన్వాస్ అనేది ఏంటి, ఓన్లీ కంటైనర్ అన్నమాట, గ్రాఫిక్స్కి కంటైనర్ లాంటిది మాత్రం చెప్తున్నాడు. యూ మస్ట్ యూజ్ జావా స్క్రిప్ట్ టు యాక్చువల్లీ డ్రా ద గ్రాఫిక్స్. సో మీకు జావా స్క్రిప్ట్ మరి ఇంకా నేర్చుకోలేదు కదా, సో రావాలి అంటే మీరు జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా అనేసి అంటున్నాడు అనమాట, గ్రాఫిక్స్ డ్రా చేయాలి అంటే. ఓకేనా, సో మీకు ఓన్లీ హెచ్టిఎంఎల్ బేస్ మీద ఎలాగుందో అంతే చెప్తాను, మిగిలిన జావా స్క్రిప్ట్ మీద అయితే మీకు అంతగా అర్థం అవ్వకపోవచ్చు, జస్ట్ మామూలుగా వినేయండి అంతే సరిపోతుంది. సో క్యాన్వాస్ హ్యాస్ సెవరల్ మెథడ్స్ ఫర్ డ్రావింగ్ పార్ట్స్, బాక్సెస్, సర్కిల్స్, టెక్స్ట్ అండ్ యాడింగ్ ఇమేజెస్. క్యాన్వాస్ హ్యాస్ సెవరల్ మెథడ్స్ ఫర్ డ్రావింగ్ పార్ట్స్, బాక్సులు కానీ సర్కిల్ కానీ టెక్స్ట్ కానీ అండ్ యాడింగ్ ఇమేజెస్ కానీ చాలా మెథడ్స్ ఉన్నాయంట డ్రా చేయడానికి. ఒకటి ఏంటి ఫర్ ఇంపార్టెంట్ ఇందులోనే బ్రౌజర్ సపోర్ట్, ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి క్యాన్వాస్ అనేది చూస్తున్నమాట. ఇప్పుడు ద నంబర్స్ ఇన్ ద టేబుల్ స్పెసిఫై ద ఫస్ట్ బ్రౌజర్ వెర్షన్ దట్ ఫుల్లీ సపోర్ట్స్ ద క్యాన్వాస్ ఎలిమెంట్. ఓకేనా, సో క్యాన్వాస్ ఎలిమెంట్ని సపోర్ట్ చేయాలంటే బ్రౌజర్ వెర్షన్ వచ్చేసరికి సపోజ్ క్రోమ్ అనుకోండి, మినిమం 4.0 అంటే ఫుల్గా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వచ్చేసరికి వెర్షన్ 9, అలాగే ఫైర్ ఫాక్స్కి 2.0, సఫారీ బ్రౌజర్కి 3.1, ఓపెరాకి 9.0. ఓకే, సో ఇవైతే ఖచ్చితంగా ఈ బ్రౌజర్స్, ఈ వెర్షన్ ఉన్న బ్రౌజర్స్ అండ్ అబోవ్ వెర్షన్ అయినా పర్వాలేదు, దానికని తక్కువ అయితే సపోర్ట్ చేయకపోవచ్చు అని అనుకోవచ్చు. ఓకేనా, మినిమం ఈ వెర్షన్ అండ్ అబోవ్ బ్రౌజర్స్ అయితే అన్నీ డిస్ప్లే అవుతాయి. కొన్ని ఎంతకన్నా తక్కువ వెర్షన్స్ అనుకోండి, ఆ గ్రాఫిక్స్ అనేవి మీరు చేసినవి డిస్ప్లే అవ్వకపోవచ్చు, అదనమాట. ఓకే, సో క్యాన్వాస్ ఎగ్జాంపుల్స్. ఏ క్యాన్వాస్ ఈజ్ ఏ రెక్టాంగిల్ ఏరియా ఆన్ ఏ హెచ్టిఎంఎల్ పేజ్. బై డిఫాల్ట్ ఏ క్యాన్వాస్ హ్యాస్ నో బార్డర్ అండ్ నో కంటెంట్. ఓకేనా, క్యాన్వాస్కి బార్డర్ ఉండదు, అలాగే కంటెంట్ కూడా ఉండదు అనేసి చెప్తున్నాడు.
సో ద మార్కప్ లుక్స్ లైక్ దిస్. ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుందంట. క్యాన్వాస్ అని చెప్పి క్యాన్వాస్ క్లోజ్ చేసి ఈ క్యాన్వాస్ లోపల ఐడి ఇచ్చి ఐడి వాటర్స్ ఇవ్వాలంట. విత్ హైట్ కూడా మెన్షన్ చేసేస్తే అప్పుడు అది ఇలా వస్తుంది. విత్ 200 హైట్ 100, విత్ 200 హైట్ ఏమో 100 అంటది. నోట్ ఆల్వేస్ స్పెసిఫైస్ అన్ ఐడి ఆట్రిబ్యూట్. ఖచ్చితంగా పెట్టమంటున్నాడు ఐడిని. ఓకే, సో టు బి రెఫర్డ్ టు ఇన్ ఏ స్క్రిప్ట్. దేనికోసం అంటే మనకి జావా స్క్రిప్ట్ ఫైల్స్ రాస్తాం కదా, దానికోసం ఈ ఐడి అనేది ఖచ్చితంగా మనకి ఈ ఐడి ఆట్రిబ్యూట్ అనేది తీసుకోమంటున్నాడు. ఓకేనా, మర్చిపోకుండా తీసుకోండి. సో అలాగే అండ్ ఏ విత్ అండ్ హైట్ ప్రో ఆట్రిబ్యూట్ టు డిఫైన్ ద సైజ్ ఆఫ్ ద క్యాన్వాస్. ఈ క్యాన్వాస్ సైజ్ డిఫైన్ చేయడానికి దాంతోపాటు విత్ అండ్ హైట్ కూడా తీసుకోవాలి అని చెప్తున్నాడు. టు యాడ్ ఏ బార్డర్ ఐ యూజ్ స్టైల్ ఆట్రిబ్యూట్. మీరు బార్డర్ యాడ్ చేయాలంటే దానికి స్పెషల్గా మళ్ళీ స్టైల్ ఆట్రిబ్యూట్ని తీసుకొని బార్డర్ కూడా యాడ్ చేయమని చెప్తున్నాడు. యాడ్ చేసుకోవచ్చు అని ఒకసారి చూద్దాం. అది ఇక్కడ గైస్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టైల్ ఆట్రిబ్యూట్ ఉన్నది చూసారా. ఈ స్టైల్ ఆట్రిబ్యూట్ నేను రిమూవ్ చేసినట్లయితే మీకు ఇక్కడ క్యాన్వాస్ ఉంది గైస్, కానీ ఉన్నది కానీ మనకేం కనబడట్లేదు. ఎందుకు అంటే జస్ట్ క్యాన్వాస్ని డిజైన్ చేసి హైట్ అండ్ విత్ అనేది మెన్షన్ చేసాం, కానీ దానికి ఇక్కడ ఆ మెన్షన్లో అయితే ఈ ప్లేస్లో ఉన్నదన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాసినట్లయితే పారాగ్రాఫ్ తీసుకొని పీ ట్యాగ్ తెలుసు కదా గైస్. ఇక్కడ నేను హలో తెలుగు గేమర్ వరల్డ్ అని టైప్ చేశాను అనుకోండి. ఇక్కడ రన్ చేస్తే చూసారా ఈ పైన రాకుండా కిందన వచ్చింది. ఎందుకంటే పైన ఆల్రెడీ క్యాన్వాస్ ఉంది, సో దాన్ని గుర్తించలేము. సో ఇప్పుడు గుర్తించాలంటే దానికి ఒక బార్డర్ పెట్టామనుకోండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే స్టైల్ ఏమిచ్చారు, స్టైల్ ఇచ్చారు చూసారా. స్టైల్ ఈక్వల్ టు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ ఇది మాట కలర్. సో దానివల్ల మీకు ఈ కలర్ వచ్చింది చూసారా అది. సో స్టైల్ అనేది అప్లై చేస్తే మనకు కనబడుతుంది. సో అలాగే యాడే జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలి. ఓకేనా, ఆఫ్టర్ క్రియేటింగ్ ద రెక్టాంగిల్ క్యాన్వాస్. ఓకే, మనం ఎలా క్రియేట్ చేసిన క్యాన్వాస్ రెక్టాంగిల్ని సో మనం జావా స్క్రిప్ట్ కోడ్ యాడ్ చేయమని. ఆఫ్టర్ క్రియేటింగ్ రెక్టాంగిల్ క్యాన్వాస్ ఏరియా యూ మస్ట్ యాడ్ ఏ జావా స్క్రిప్ట్ టు డూ ద డ్రావింగ్. డ్రా చేయాలంటే జావా స్క్రిప్ట్ని యూజ్ చేయమన్నాడు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. అది స్క్రిప్ట్ గైస్. మీరు జస్ట్ జావా స్క్రిప్ట్ మీకు ఇంకా తెలియదు కాబట్టి జస్ట్ పైన వినండి, అది నేను చెప్పేస్తాను. ఓకేనా, సో ఇక్కడ క్యాన్వాస్ క్రియేట్ చేసుకున్నాడు విత్ బార్డర్తో. ఇప్పుడు ఈ మధ్యలో ఈ లైన్ అలా వచ్చిందంటే ఈ లైన్ రావడానికి ఇగోండి ఇక్కడ నుంచి ఈ స్క్రిప్ట్ మాట. ఆ లైన్ రావడానికి ఈ స్క్రిప్ట్ రాసాం. ఓకేనా, ఒకటి వేరియబుల్ తీసుకున్నాడు స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్లో. ఒక సి అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై క్యాన్వాస్. ఇక్కడ చూసారా ఈ ఎలిమెంట్ బై ఐడి సిని ఇక్కడ దీంట్లో ఉన్నట్టు తీసుకున్నాను అనమాట ఈ ఐడి కింద. ఓకేనా, సి ఈ సి అనేది ఇప్పుడు దేని క్యారీ చేస్తుంది, ఈ క్యాన్వాస్ అనేది తీసుకుంటుంది అనమాట. ఐడిని గట్ చేసింది ఇప్పుడు. సో వేరియబుల్ సిటీఎక్స్ అనేది కూడా ఒకటి తీసుకున్నాడు. అది క్యాన్వాస్ టెక్స్టా సంథింగ్ ఏదో కంటెంట్ టెక్స్ట్ ఏదో సంథింగ్. సి డాట్ అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ మై క్యాన్వాస్ డాట్ గెట్ కంటెక్స్ట్ 2D అని తీసుకోవాలి. 2D అని తీసుకోమన్నాడంట గెట్ కాంటెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఇదంతా సిటీఎక్స్లో ఇదంతా ఉన్నది ఇప్పుడు. ఓకేనా, సిటీఎక్స్ డాట్ మూవ్ టు 00 అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సిటీఎక్స్ డాట్ మూవ్ టు 00 అంటే ఇక్కడ 00 స్టార్ట్ అయింది. నెక్స్ట్ సెమీకాలన్ ఇచ్చి అన్ చేసి అక్కడ మనకి విత్ అంటే బ్రో విత్ 200 కదా. ఓకేనా, సో సిటీఎక్స్ డాట్ లైన్ 2 అంటే లైన్ 2 ఎక్కడికి వెళ్తుందంటే విత్ 200కి వెళ్తుంది. ఆ లైన్ అనేది లైన్ 2 అంటే లైన్ మాట అది. ఓకేనా, అది వెళ్ళి కంటెక్స్ట్ డాట్ 2D అని తీసుకుని ఎక్కడ చూసుకోండి మర్చిపోకండి. సిటీఎక్స్ ఈక్వల్ టు సి డాట్ అంటే మై క్యాన్వాస్ డాట్ గెట్ కంటెక్స్ట్ 2D. సో లైన్ 2 ఆ లైన్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ హైట్ విత్ 200 ఎలా హైట్ ఎక్కడికి వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఎంతవరకు ఇలాగ లైన్ గీసుకొని వెళ్ళిపోతున్నమాట. ఇలాగ మెల్లిమెల్లి ఇలా కిందది అలా దీనికి ఈక్వల్ అయిపోయింది. సో హైట్ విత్ కూడా కరెక్ట్ మెన్షన్ చేసుకొని దాన్ని ఇక్కడ మీరు కరెక్ట్గా పెట్టుకుంటే అది వర్కౌట్ అవుతుంది. మీరు సపోజ్ ఇక్కడ 150 పెట్టారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది లైన్ అనేది విత్ 150 వరకే వెళ్తుంది. అంటే ఈ లైన్ అనేది ఎక్కడ వరకు
ఇక్కడ వరకు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది చూడండి. రన్ చేయండి. ఇప్పుడు చూసారా ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. సో స్ట్రైట్గా దీని అంతటిని కవర్ చేయాలంటే మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్. సో మన ఇక్కడ 0 0 కాకుండా ఇక్కడ హైట్ వచ్చేసరికి నేను 100 ఇచ్చాం కాబట్టి 80 తీసుకున్నాను అనుకోండి. 80 ఇక్కడేమో 80 అంటే ఇక్కడ ఎక్కడికో వస్తుంది. ఇక్కడ ఒక గీత గీయాలనుకోండి. ఈ గీత ఎక్కడికి రావాలంటే 80 ఇక్కడ కూడా నేను 80 200 ఇచ్చాం అనుకోండి. అది చూడండి అలాగెళ్తుందాం. ఓకేనా. మూవ్ టు 0 0 ఇది ఎలాగ వర్క్ అవుతుంది చూద్దాం ఒకసారి. మూవ్ టు ఎక్కడికి వెళ్ళింది. ఎక్కడి నుంచి మనకి ఈ లైన్ 150 ఇచ్చేది రాకపోవచ్చు. సమ్ ఎర్రర్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ రాంగ్ ఇచ్చాం మనం. ఓకేనా. దీంట్లో లోపల ఎలిమెంట్స్ మాత్రం ఇవ్వాలి. 80 ఉంది కదా. సో ఇప్పుడు మనం మూవ్ 80 ఇక్కడ దీని లోపల ఉన్న ఎలిమెంట్స్ మాత్రం ఇవ్వాలి. 80 కదా ఇచ్చాడు మ్యాక్సిమం. ఇప్పుడు మనం మూవ్ టు 80 అంటే 90, మూవ్ టు 90. ఓకే. మూవ్ టు 100. ఓకే ఇప్పుడు చూద్దాం. రన్. మూవ్ టు 80 అంటే ఇక్కడికి వచ్చింది బ్రో. ఓకేనా. విడ్త్ ఇక్కడ అప్పుడు 90. ఓకే ఇది కూడా అక్కడ ఎందుకంటే ఇది విడ్త్ ఇది కదా. విడ్త్ మనకి ఇక్కడ 80కి వచ్చింది ఫస్ట్. ఇక్కడ నుంచి 90 అంటే ఏదో వస్తుంది లైన్. ఇది అనుకో 80 90 ఇది. ఓకేనా. 200 వరకు ఉంది. ఇక్కడ 100 వరకు రావాలి గీత. లైన్ 2 స్టార్ట్ అనేది 80 అయింది కదా. సో మనం అయితే లోపల దాన్ని తీసుకుందాం. ఇంకా 90. ఓకే ఇక్కడ 70 తీస్తాం. రన్. ఇక్కడ 0. ఓకే ఫర్ సపోజ్ 0 0 ఉంచండి చెప్తాను. 0 0 70 100 చూసారా. 0 0 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 0 0 హైట్ విడ్త్ రెండిట్లకి 0 0 నుంచి ఖచ్చితంగా ఇది అవ్వాలి బ్రో మీరు. ఓకే ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ 70 అని ఇచ్చాను కదా. విడ్త్ 70, హైట్ 100. ఓకే 200 ఉంటుందా ఇది. ఓకే ఒకసారి మళ్ళీ రీలోడ్ చేయండి. చూడండి ఇక్కడ మొత్తం విడ్త్ ఇది విడ్త్ ప్రాపర్టీది, అలాగే ఇది హైట్ ప్రాపర్టీది అన్నమాట. ఓకేనా. కిందకి హైట్. ఓకే దట్స్ ఇట్. సిటీఎక్స్ డాట్ ఇప్పుడు సిటీఎక్స్ డాట్ లైన్ 2 ఇచ్చాము. ఇప్పుడు సిటీఎక్స్ డాట్ స్ట్రోక్ వేస్తున్నమాట. స్ట్రోక్ అంటే ఇప్పుడు ఇది మాట స్ట్రోక్ వెళ్తుంది. ఓకేనా. స్ట్రోక్ అంతే. దట్స్ ఇట్. రన్ చేస్తే మనకి ఒక స్ట్రోక్ అనేది ఏర్పడింది. ఓకేనా. సో మనం ఈ విధంగా ఇవ్వాలి గైస్. ఇప్పుడు మనకి 200 కాకుండా విత్ మనం ఎంత ఒక 80 ఇచ్చామనుకోండి. సో ఇక్కడ కూడా హైట్ వచ్చేసరికి ఒక 50 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది చూడండి. సో చూసారా ఇక్కడ ఏమైంది. విత్ 80 వరకు వెళ్ళింది. హైట్ అనేది 50 వరకు వచ్చింది హాఫ్. ఇంకో హైట్ ఇంకా కావాలంటే ఇక్కడ వరకు ఇవ్వాలి. అప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది ఎలాగొచ్చి ఎక్కడికి వెళ్తుంది అంటే దీనికి ఎదురుగానే రావాలి. ఓకేనా. హైట్ 100 అంటే 80 నుంచి ఎక్కడికి వెళ్తుంది అంతేనా. చూడండి ఇప్పుడు 100 చూసారా ఎక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి ఇలాగా ఎక్కడికి అది. సో ఈ విధంగా స్క్రిప్ట్తోనే మనం వేస్తున్నాం అన్నమాట. ఓకే జస్ట్ వెయిట్ బ్రో. జస్ట్ వెయిట్. హలో ఏ సరే ఓకే యా ఓకే గైస్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్. ఈ స్క్రిప్ట్ గైస్ మీకు జావా స్క్రిప్ట్ ఒకవేళ రాకపోతే దీన్ని జస్ట్ లైట్గా తీసుకోండి. జస్ట్ మీకు బేసిక్ అర్థమైతే చాలు. సో మీకు ఈ క్యాన్వాస్ ఇది మట్టి క్యాన్వాస్. సో జావా స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మీకు ఇవన్నీ కూడా అర్థం అవుతుంది.
ఈ వేరియబుల్స్, ఇవి వేరియబుల్స్ డిఫైన్ చేసుకున్నాం. ఓకేనా, సో లెట్స్ గో. ఓకే, సో ఈ విధంగా మీకు, అలాగే ఇప్పుడు డ్రా ఏ సర్కిల్, ఒక సర్కిల్ని కూడా డ్రా చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తున్నా చూద్దాం. అంటే ఈ క్యాన్వాస్ లోపల సర్కిల్ని డ్రా చేస్తున్నాం. సర్కిల్ని మళ్ళీ డ్రా చేయాలంటే దానికి పాయింట్స్, ఇప్పుడు చూడండి ఇందాక మనం తీసుకున్నవి సిటీఎక్స్ డాట్ బిగిన్ పాత్ అని ఇచ్చాడు వేసి ఇక్కడ. ఇది సిటీఎక్స్ ఎంతవరకు ఓకే. ఇప్పుడు సిటీఎక్స్ డాట్ బిగిన్ పాత్ అని ఒక ఫంక్షన్ మళ్ళీ తీసుకున్నాడు. బిగిన్ పాత్ సిటీఎక్స్ డాట్ ఏఆర్సి ఆర్క్. ఓకేనా, సో 95 50 40 0 2 ఇంటూ మ్యాథ్స్ డాట్ పై అంట. ఓకే, సిటీఎక్స్ డాట్ స్ట్రోక్ అంటే ఇలా వచ్చింది 95 అంటే అక్కడ మనకి విత్ హైట్ బట్టిని ఈడు వేసుకున్నాడు. ఓకే, సో ఈ విధంగా స్ట్రోక్ వచ్చింది. అది వస్తే 95 ఈ లోపల ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తే 105 అయితే ఏమొస్తుంది చూడండి. ఓకే, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళింది, సెంటర్కి రాకుండా. ఓకేనా, ఆ మ్యాథ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. 80 అని వస్తే కొంచెం లెఫ్ట్ సైడ్కి వచ్చింది చూసారా. అలాగే విత్ మనం ఇక్కడ విత్ హైట్ వచ్చేసరికి అక్కడ 80 ఇచ్చాం అనుకోండి, అలా కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది చూసారా, సర్కిల్ కిందకి మూవ్ అయిపోయింది. ఇది సిటీఎక్స్ డాట్ స్ట్రోక్ అనేస్తే మట్టుగా స్ట్రోక్ పడుతుంది అన్నమాట ఇలాగా. ఓకే, ఈ వాల్యూస్ అనేవి మనం కరెక్ట్గా చూసుకొని డిఫైన్ చేసుకోవాలి. అలాగే డ్రా ఏ టెక్స్ట్ కూడా డ్రా చేయాలంటే క్యాన్వాస్ బై యూజింగ్ క్యాన్వాస్ విత్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ అనమాట. చూడండి గైస్, సో క్యాన్వాస్ డిజైన్ చేసి సిటీఎక్స్ తీసుకొని క్యాన్వాస్ టెక్స్ట్ సి డాట్ గెట్ ఎలిమెంట్ కంటెంట్ 2D తీసుకొని ఫాంట్ సిటీఎక్స్ డాట్ ఫాంట్ 30 పిక్సెల్ ఏరియల్ తీసుకున్నాడు. ఓకేనా, సిటీఎక్స్ డాట్ అంటే డాట్ మాట, డాట్ 30 పిక్సెల్ ఏరియల్, సిటీఎక్స్ డాట్ ఫిల్ టెక్స్ట్. ఓకేనా, ఫిల్ టెక్స్ట్ హెలో వరల్డ్ అని చెప్పి 10 50. 10 అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ నుంచి మనకి విత్ 10 నుంచి, అలాగే హైట్ వచ్చేసరికి మనకి 50కి. అదే అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనం చేంజ్ చేద్దాం వాల్యూ. ఇప్పుడు దీన్ని 40 ఎంత పెట్టనుకోండి, కొంచెం సైడ్ జరుగుతుంది చూడండి. చూసారా, అటు సైడ్ వెళ్ళింది 40, అదనమాట. అదే మీరు 180 పెడితే చూడండి లెటర్ చివరికి వెళ్ళిపోయింది చూసారా, 180 నుంచి. అలాగే మనం ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇది తీసేసి 20 ఉంచుదాం ఫస్ట్. ఇక్కడ ఇప్పుడు హైట్ తీసుకుందాం. హైట్ ఇది 80 పెడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇది కరెక్ట్ ఎక్కడికి సెంటర్ బ్రో, ఇది సెంటర్ కదా, అంటే 50కి పైన కరెక్ట్గా ఇలా వచ్చింది. 80 పెడితే ఏమవుతుందంటే ఇది మనకి ఇక్కడికి వస్తుంది అనుకుంటా, ఎక్కడికి వస్తుంది కరెక్ట్ స్ట్రైట్. ఇది ఈ లెటర్ ఇక్కడ వరకు దిగుతుంది చూడండి, చూసారా కరెక్ట్గా ఇక్కడ వరకు దిగింది. అది ఇది క్యాన్వాస్తో మనం సిటీఎక్స్ డాట్ ఫిల్ టెక్స్ట్ అన్నమాట. ఓకేనా, హెలో వరల్డ్ 2080 ఆ టెక్స్ట్ మనం ఏం రాస్తాం ఇక్కడ టెక్స్ట్, ఆ టెక్స్ట్ అనేది అక్కడ ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. సో ఆ విధంగా ఇప్పుడు స్ట్రోక్ మళ్ళీ దానికి ఇచ్చిన తర్వాత స్ట్రోక్ అని సిటీఎక్స్ డాట్ స్ట్రోక్ టెక్స్ట్ అని యాడ్ చేస్తే ఇది ఆ టెక్స్ట్ అనేది ఇలాగ వస్తుంది. ఇందాక స్ట్రోక్ ఇవ్వలేదు, ఫిల్ టెక్స్ట్ అంటే ఇలాగ వచ్చింది. అదే స్ట్రోక్ టెక్స్ట్ అని యాడ్ చేస్తే సిటీఎక్స్ డాట్ స్ట్రోక్ టెక్స్ట్ అని యాడ్ చేస్తే ఇలాగ వస్తుందంట. ఓకే, దట్స్ ఇట్. అలాగే డ్రా లీనియర్ గ్రేడియంట్ అని డ్రా చేయాలంటే ఎలా, హౌ. సో ఇవన్నీ చూడండి. క్రియేట్ గ్రేడియంట్, ఇది మనకి స్క్రిప్ట్ తెలుసు కదా ఎక్కడ వరకు. సో క్రియేట్ గ్రేడియంట్కి కామెంట్ పెట్టి రాశాడు. సో ఇక్కడ వేరియబుల్ గ్రేడ్ జిఆర్డి వేరియబుల్ అనేది ఒక జిఆర్డి అనేది క్రియేట్ చేస్తున్నాడు. సిటీఎక్స్ డాట్ క్రియేట్ లీనియర్ గ్రేడియంట్, సిటీఎక్స్ డాట్ క్రియేట్ లీనియర్ గ్రేడియంట్ 0 0 వాల్యూస్ మాట గ్రేడియంట్కి 200 0. జిఆర్డి డాట్ యాడ్ కలర్ స్టాప్ 0కి 0 తీసుకొని రెడ్. ఓకేనా, జిఆర్డి యాడ్ కలర్ స్టాప్ 1.
ఇక్కడ వైట్. ఓకేనా, అదే చూద్దాం. ఇక్కడ ఫిల్ విత్ గ్రేడియంట్, సిటిఎస్ స్టైల్ జిఆర్డి, సిటిఎక్స్ ఫిల్ రెక్టాంగిల్, ఆర్ఈసీటీ అంటే రెక్టాంగిల్ మాట ఇది. చూద్దాం ఇక్కడ. సో చూడండి ఇక్కడ వైట్తో ఎండ్ అవుతుంది చూసారా, 0 వైట్. కలర్ స్టాప్ ఎట్ వైట్ చూసారా, కలర్ స్టాప్ ఎట్ వైట్, ఫిల్ రెక్టాంగిల్. సో ఈ విధంగా 10 10 150 80, 10 10 150 80 అంట. ఓకేనా, లెఫ్ట్, టాపు, రైటు, బాటమా. ఓకే, సో ఇక్కడ మనం 0 పెడితే రండి ఆ పైకి వెళ్ళిపోయింది చూసారా, టాప్ 0 అన్నమాట అది. సో టాప్ 10 అంటే 10 కింద దిగుతుంది, అది కింద దిగిందా. అలాగే 150, ఈ 150 తీసి మనం 50 పెడితే 50 అంటే ఎంతవరకు వచ్చింది చూసారా, 150 వరకు అంటే ఇక్కడ వరకు వెళ్తుందన్నమాట అది. 150కి వెళ్ళిందంట. ఓకే, ఈ 150 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుంది వైట్. నెక్స్ట్ 80 అంటే టాప్ నుంచి బాటంకి, బాటం. ఓకే ఓకే గైస్, మీకు జావాస్క్రిప్ట్ కోడ్ ఇప్పుడు తెలియకపోతే కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు హెచ్టిఎంఎల్లో. ఆఫ్టర్ మీకు అందులోకి మీకు జావాస్క్రిప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఇవన్నీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో జస్ట్ మీరు వీటి గురించి జస్ట్ అలా తెలుసుకోండి. డ్రా ఏ సర్క్యులర్ గ్రేడియంట్, అలాగే సర్క్యులర్ గ్రేడియంట్ కూడా యాడ్ చేయాలంటే సో ఇవన్నీ తీసుకోవాలి. ఓకేనా, సో జస్ట్ అలా వెళ్ళిపోదాం. ఓకే, క్యాన్వాస్ ట్యుటోరియల్, ప్లీజ్ రీడ్ అవర్ క్యాన్వాస్ ట్యుటోరియల్ స్పెషల్గా మళ్ళీ ఉన్నదంట. ఓకేనా, ఇవన్నీ ఇందులో చాలా ఉంటాయి. ఇంకా మీకు ఎక్కువగా నేర్చుకోవాలంటే క్యాన్వాస్ ట్యుటోరియల్, డ్రావింగ్, కోఆర్డినేట్స్, గ్రేడియన్స్. ఈ కోఆర్డినేట్స్ గురించి కూడా ఇక్కడ చూపిస్తున్నాడు, ఎక్స్ వై అనే కోఆర్డినేట్స్. ఇవ్వండి, ఇవి కోఆర్డినేట్స్ చూసారా, ఈ కోఆర్డినేట్స్ ఎలా డిస్ప్లే అవుతుందో. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకోండి, ఇక్కడ కోఆర్డినేట్ తీసుకోవాలి 453 అని, అలాగా కోఆర్డినేట్స్ మాట. ఓకే, ఇలా వెళ్తున్న కొద్ది కోఆర్డినేట్ పెరుగుతుంది, ఎలా దిగుతున్న కొద్ది ఇది పెరుగుతుంది, పైకి వెళ్తున్న కొద్ది అది తరుగుతుంది. ఓకే, 100 అంటే సక్సెస్, ఇక్కడ 100 చూసారు కరెక్ట్ 100. ఇక్కడ నుంచి కిందకి అలా వెళ్తే అంత ఇది 100 నుంచి 100 అంతేనా. ఓకే, సో ఇవన్నీ మీకు ఫుల్గా రెఫరెన్స్లో కావాలంటే ఇందులోకి వెళ్ళి మీకు నేర్చుకోవాలనుకుంటే ఇవ్వండి, ఇక్కడికి వెళ్తే మీకు ఇందులో మీకు చాప్టర్లో గ్రేడియన్స్ ఇవన్నీ కొంచెం నేర్చుకోవడానికి ఇంకా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇవి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, సో హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ ట్యుటోరియల్ స్పెషల్గా కూడా అక్కడ ఉంది. ఓకే, సో నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ఎస్విజి గురించి నేర్చుకుందాం ఇప్పుడు. ఎస్విజి గ్రాఫిక్స్ ఏంటి, ఎస్విజి డిఫెన్స్ వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్స్ ఇన్ XML ఫార్మేట్ అంట. ఓకేనా, సో ఎస్విజి గ్రాఫిక్స్ ఏంటంటే XML వెక్టార్ బేస్డ్ గ్రాఫిక్స్ అంట. ఓకే, ఇన్ XML ఫార్మేట్లో చూపిస్తుందంట. అదే చూద్దాం. వాట్ ఈజ్ ఎస్విజి, అసలు ఎస్విజి స్టాండ్స్ ఫర్ స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్. స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ అంటే ఎస్విజి ఈజ్ యూజ్ టు డిఫైన్ గ్రాఫిక్స్ ఫర్ ద వెబ్. సో ఎస్విజి ఈజ్ ఏ W3C రికమెండేషన్ అంట. ఓకేనా, W3C రికమెండేషన్ ఎస్విజి అంట, బాగుంటుంది. చూద్దాం ఏదో. ద HTML ఎస్విజి ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్. సో ఏదైతే క్యాన్వాస్ ఎలాగైతే కంటైనరో ఎస్విజి కూడా ఫర్ ఏ గ్రాఫిక్స్కి కంటైనర్ అని చెప్తున్నాడు. ఎస్విజి హ్యాస్ సెవరల్ మెథడ్స్, డ్రాయింగ్, పాస్, బాక్సెస్, సర్కిల్స్, టెక్స్ట్ అండ్ గ్రాఫిక్స్ ఇమేజెస్. సేమ్ ఏదైతే మన క్యాన్వాస్ ఇదైందో సో దీనికి కూడా అలా చెప్తున్నాడు. ఎస్విజిని కూడా అది కూడా ఒక కంటైనరే అనేసి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే బ్రౌజర్ సపోర్ట్ చేసిన వెర్షన్స్ మినిమం ఇవి ఉండాలి, ఇవి కానీ అంతకన్నా అబోవ్ కానీ. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఇందాక చూసుకున్నట్లయితే ఫైర్ ఫాక్స్ 2.0 ఇచ్చాడు, బట్ ఎస్విజి సపోర్ట్ చేయాలంటే మినిమం ఫైర్ ఫాక్స్ వెర్షన్ వచ్చి 3.0 ఉండాలని చెప్తున్నాడు అనమాట. ఓకే, సఫారీ వచ్చేసరికి ఇవి, ఇలాగే బ్రౌజర్ ఇవన్నీ ఎస్విజి సపోర్ట్ చేయాలంటే ఇంకా కొంచెం లేటెస్ట్ ఇది చూసారు. ఇందాక 9.0 అని చెప్పాడు ఏది మనకి క్యాన్వాస్లో, ఇప్పుడు
10.1 బ్రౌజర్ అయితే ఓపెరాకి ఉండాలని చెప్తున్నాను అనమాట. ఎస్విజి సర్కిల్ చూడండి గైస్ ఇది. సో ఎస్విజి సర్కిల్కి మనకి ఎలా ఇచ్చాడో చూద్దాం అసలు. ఈ ఎస్విజికి వచ్చేసరికి నాకు తెలిసి జావా స్క్రిప్ట్ వితౌట్ జావా స్క్రిప్ట్తోని ఇవి చేసినట్టు అన్నాడు. ఓకే, ఎస్విజికి మనం ఇగోండి ఇదొక కంటైనర్ లాంటిది రాసాడు. ఓకేనా, సో సర్కిల్ అని తీసుకున్నాడు సింపుల్గా గైస్, చాలా సింపుల్ మెథడ్ లాగా ఉంది ఇది. సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది, సిఎక్స్ ఈక్వల్ టు 50, సివై ఈక్వల్ టు అంటే సర్కిల్ ఎక్స్ కోఆర్డినేట్ 50, సర్కిల్ వై కోఆర్డినేట్ వై యాక్సిస్ మాట 50, అండ్ ఆర్ అంటే రేడియస్ అయ్యి ఉంటుంది ఇక్కడ 40 అని తీసుకున్నాడు. అండ్ స్ట్రోక్ గ్రీన్ కలర్, స్ట్రోక్ అనేది చూడండి ఇది మాట స్ట్రోక్ లైన్ అనేది. ఇది చాలా సింపుల్గా ఉంది గైస్, క్యాన్వాస్ కన్నా మనకి హెచ్టిఎంఎల్ ఎస్విజి కొంచెం సింపుల్గా ఉన్నట్టుంది. స్ట్రోక్ విడ్త్ వచ్చేసరికి 4. ఓకేనా, అంటే స్ట్రోక్ థిక్నెస్ ఉంది చూసారు ఇక్కడ, ఈ థిక్నెస్ అది 4 మాట. సో ఇంకోటి వచ్చేసరికి ఫిల్ ఈక్వల్ టు ఎల్లో, అంటే మిగిలిన లోపల ఏదైతే కలర్ ఉందో అదంతా ఎల్లో కలర్తో ఫిల్ అయింది. ఈ మొత్తం అంతా సింపుల్గా ఈ సర్కిల్ క్రియేట్ చేయడానికి ఒక గ్రాఫిక్స్లో మన వెబ్ పేజ్లో ఈ విధంగా రాస్తే అయిపోతుంది. సో ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొట్టండి. మీకు ఇక్కడ ఫిల్ విత్ నేను రెడ్ అని పెట్టాను అనుకోండి, రెడ్ వచ్చేస్తుంది అక్కడ, రెడ్ చూడండి గైస్, రెడ్ చూసారా. సో ఏం లేదు, ఇది చాలా సింపుల్గా ఉంది ఎస్విజి గ్రాఫిక్స్ అయితే. ఎస్విజి అంటే ఏంటి బ్రో? డిఫైన్ స్కేలబుల్ ఏంటి చెప్పండి, అన్నీ చెప్పాలి. వెక్టారా చూడండి, ఎస్విజి వాట్ ఈజ్ ఇక్కడ చూసారు కదా, స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఎస్విజి యూజ్ టు డిఫైన్ గ్రాఫిక్స్ ఫర్ వెబ్ పేజ్, సేమ్ క్యాన్వాస్ లాగా, కానీ చాలా సింపుల్గా ఉంది వితౌట్ జావా స్క్రిప్ట్ ఇక్కడ రాశాడు. ఓకే, సో మనకి సర్కిల్ అని తీసుకున్నాడు, సిఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ మాట. మనం ఇక్కడ 100 తీద్దాం ఒకసారి, అలాగే వై యాక్సిస్ కూడా 100 తీద్దాం. రేడియస్ వచ్చేసరికి ఒక 40 ఉంచండి ప్రస్తుతానికి. ఏ బ్రో వాట్ ఈస్ దిస్? సో 100 అంటే డైరెక్ట్గా వెళ్ళిపోయిందట్టు, ఈ చివరి ఎడ్జ్ ఇది ఉన్నట్టు ఉంది. మనం ఇక్కడ స్టైల్ పెడదామా? ఒకసారి స్టైల్ రాసి చూద్దాం మనం. దీనికి ఎస్విజికి స్టైల్ అప్లై అవుతుందా? ఎస్టీవైఎల్ఈ స్టైల్ ఈక్వల్ టు ఓకే, అక్కడ 100 కదా ఇచ్చాము. ఓకే, అది చుట్టూ చివరికి వెళ్ళిపోయింది, అందుకనే స్టైల్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే. ఓకే, రన్. సో ఇది గైస్ 100 విత్ హైట్ 100 ఇచ్చాం కాబట్టి మనకి కరెక్ట్గా సర్కిల్లో సెంటర్లో ఉండాలంటే మనం ఎక్స్ యాక్సెస్ వై ఇక్కడ సపోర్ట్ 200 వస్తే పర్వాలేదు, విత్ అండ్ హైట్ 200, ఇది 200 వస్తే మనకి అది కరెక్ట్ సెంటర్లోకి వచ్చేది. చూడండి చూసారా, కరెక్ట్ సెంటర్లో ఉంది. సో అలాగే మనకి స్ట్రోక్ గ్రీన్ ఇచ్చాం కదా, స్ట్రోక్ కలర్ కూడా మీరు కావాలంటే చేంజ్ చేయొచ్చు. బ్లాక్ అంటే బ్లాక్ వచ్చేది, విఎల్ఏసీకే బ్లాక్. సో బ్లాక్ వచ్చింది స్ట్రోక్ చూసారా. సో ఈ విధంగా మనం సర్కిల్ ఒకటి తీసుకొని సర్కిల్ని ఇక్కడ క్లోజ్కి ఈ ట్యాగ్ క్లోజ్ కూడా ఇలా చేయొచ్చు. సో సిఎక్స్ ఈక్వల్ టు 100, సివై ఈక్వల్ టు 100, అండ్ ఆర్ అంటే రేడియస్ మాట ఇది. సో మీరు ఈ రేడియస్ అనేది నేను ఇప్పుడు 40 కాకుండా ఒక 60 రేడియస్ తీసుకుంటే సర్కిల్ అనేది ఎలా వచ్చింది చూడండి, 60 రేడియస్. ఇందాక మన 4 ఉందా? ఓకే 6, ఓ చాలా చిన్నదైపోయిందా? 6 అంటే చాలా చిన్నదైపోయింది. 40 అంటే ఇది ఆ 40 మాట. అంటే ఇక్కడికి గైస్ ఇక్కడ మీకు కరెక్ట్ సెంటర్లోనికి ఎప్పుడైనా రేడియస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్స్ సిఎక్స్ ఎక్కడికి వెళ్ళాం 100 అంటే ఇక్కడికి వచ్చింది, వై 100 అంటే ఇక్కడ డాట్ వస్తుంది. ఈ డాట్కి మనం రేడియస్ వచ్చేసరికి 40 పిక్సెల్స్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి డాట్ పెట్టి మనం ఇది ఉంటుంది కదా సర్క్యులర్, ఇక్కడ పెట్టి ఇలా తిప్పుతాం, సర్కిల్ వస్తుంది మనకి, మ్యాథమెటిక్స్లో చేస్తాం. ఇక్కడ డాట్ పెట్టి ఇలా తిప్పితే రేడియస్ 40. అదే దీన్ని ఇంక్రీజ్ చేస్తే 40 కన్నా 50 అంటే మళ్ళీ ఇక్కడ పెట్టి ఇలా తిప్పితే కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, 60 అంటే ఇంకా ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇది 100 అంటే మనకి పూర్తిగా వస్తుంది అనుకుంటున్నాను. స్ట్రోక్ సారీ ఇది కంట్రోల్ సెట్ 4 విత్ స్ట్రోక్ విత్ కాదు మనకి. ఇది ఒకసారి 100 పెడితే
మనకు చూడండి ఇవి మొత్తం పూర్తిగా క్లోజ్ అవుతుంది సర్కిల్ చూసారా, ఈ సర్కిల్ కరెక్ట్గా 100 కదా మొత్తం. ఇక్కడ నుంచి చూసుకుంటే విడ్త్ హైట్ అంతా కలిపి మొత్తం సర్కిల్లో ఎలా వచ్చింది చూసారా, ఇటంతా ఇక్కడ నుంచి ఇట 100, ఇక్కడ నుంచి ఇదంతా 100, పైనుంచి 100, కింద నుంచి 100. ఓకే, సో అదనమాట. అలాగే మనం ఇక్కడ మరీ 100 తీసుకుంటే బాగోదు, కానీ మనం ఒక 60 సపోజ్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం పెరిగింది చూసారా. సో అలాగే స్ట్రోక్ విత్ కూడా స్ట్రోక్ని ఈ విత్ని మీరు పెంచుకోవచ్చు. విత్ 10 తీస్తే ఇంకా థిక్నెస్ వస్తుంది, బయటది కూడా థిక్నెస్ వస్తుంది. కానీ మీకు ఒకవేళ సర్కిల్లో చేసినప్పుడు 100 ఇచ్చారనుకోండి, ఈ స్ట్రోక్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోతుంటుంది. చూసారు కదా, ఇక్కడ మన రేడియస్ డైరెక్ట్ ఫుల్ 100 వస్తే ఇదంతా కొంచెం బయటకు వెళ్ళింది చూసారా, సగం కనబడట్లేదు అది. సో ఎలా ఉంది గైస్, ఇది సింపుల్గా ఉంది కదా. క్యాన్వాస్ కానీ ఎస్విజి అనేది రికమెండెడ్ బై W3C అని కూడా చెప్పాడు. ఎస్విజి ఈజ్ ఏ రికమెండేషన్. ఓకే, సో అలాగే మనం ఇప్పుడు ఎస్విజి రెక్టాంగిల్ కూడా చూద్దాం గైస్. రెక్టాంగిల్కి ఏం చేయాలంటే ఇందాక సర్కిల్కి సర్కిల్ అని తీసుకున్నాం అక్కడ. సో ఎస్విజిలోని దీనికి హైట్ అండ్ విడ్త్ కూడా మెన్షన్ చేశాడు. విడ్త్ ఎక్కువ 400, రెక్టాంగిల్ అంటే మనకి విడ్త్ కొంచెం ఎక్కువ ఉండాలి కదా, రెండు ఈక్వల్గా ఉండకూడదు. హైట్ వచ్చేసరికి 100. ఓకే, సో ఇది ట్రైట్ ఎవర్ సెల్ఫ్ కొట్టండి, ఏం లేదు, జస్ట్ రెక్ట్ RECT అని పెట్టి విడ్త్ 400, హైట్ 100. అలాగే స్టైల్, దీనికి ఒక స్టైల్ రాశాడు, ఫిల్ RGB కలర్ ఇచ్చాడు. ఓకేనా, స్టైల్ ఫిల్ RGB, స్ట్రోక్ విడ్త్, మొత్తం ఇది అంతటిని మనం ఇందాక ఇందులో చూసుకున్నట్టయితే స్టైల్లో కాకుండా డైరెక్ట్ సెపరేట్గా రాసాం చూడండి. ఆ స్ట్రోక్ విడ్త్ 4 అని ఇచ్చాం, స్పెషల్గా రాసాం అన్నీ. స్ట్రోక్ గ్రీన్ అని ఇచ్చాం ఇక్కడ చూసారా. ఇవి తీసుకోవాల్సిన ఈ కోఆర్డినేట్స్ మాట, ఇవి తీసుకోవాల్సిన లేదు, ఇంకా సర్కిల్ కాదు కాబట్టి. ఓకే, సో డైరెక్ట్గా మనకి రెక్టాంగిల్ విడ్త్ హైట్ తీసుకోవాలి, రెక్టాంగిల్ కాబట్టి. తర్వాత స్టైల్ వేసేయడమే, స్టైల్ ఫిల్. ఇందాక మనకి ఫిల్ అనేది ఎక్కడ రాసాము, సర్కిల్కి ఇవ్వండి, ఫిల్ అని సపరేట్గా రాసాము. ఇవన్నీ ఇప్పుడు స్టైల్లో రాసేస్తున్నాడు. ఫిల్ ఎల్లో, ఓకేనా, ఫిల్ ఈ కలర్ ఇచ్చాడు. స్ట్రోక్ విడ్త్ అంటే ఇది స్ట్రోక్ RGB కలర్, స్ట్రోక్ కలర్ అన్నమాట. 000 అంటే బ్లాక్ వస్తుంది, ఇక్కడ మారుద్దాం, ఒక 50 ఇచ్చామనుకోండి. ఇక్కడ చూసారు గ్రీన్, గ్రీన్ కలర్ హైలైట్ అవుతుంది. అక్కడ 100 ఇస్తే 100 వాల్యూ ఇస్తే గ్రీన్ పూర్తిగా మనకు కనబడింది చూసారా, అది. సో ఇక్కడ స్టైల్లో మెన్షన్ చేసుకున్నాడు, ఫిల్ RGB కలర్ ఇచ్చాడు. మీకు ఫిల్ డైరెక్ట్గా మీరు ఇక్కడ కలర్ అయినా రాసేసుకోవచ్చు, మీరు ఈ ఫార్మేట్ అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఫిల్ రెడ్ అనుకోండి, ఇలా చూడండి చూసారా, అంతే. స్ట్రోక్ అంటే ఇది విత్ 10. స్ట్రోక్ కలర్, ఇక్కడ కూడా కలర్ మీరు డైరెక్ట్గా కలర్ రాసేయండి అనుకోండి, RGB కాకుండా కలర్ నేను బ్లూ అని ఇచ్చాను అనుకోండి, అటు బ్లూ అయిపోద్ది, బ్లూ, దట్స్ ఇట్. చూసారు కదా గైస్, చాలా సింపుల్గా. ఒకవేళ ఇది సపోర్ట్ చేయలేదు అనుకోండి, మీకు ఎస్విజి అనేది మీ బ్రౌజర్లో ఓల్డ్ వెర్షన్ అయితే మీకు ఏం డిస్ప్లే అవుతుందంటే, సారీ యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఇన్లైన్ ఎస్విజి. మనకి సపోర్ట్ అయింది కాబట్టి మనకి నో ప్రాబ్లం అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. ఎస్విజి రెక్టాంగిల్ అయిపోయింది మనకి. అలాగే ఎస్విజి రౌండెడ్ రెక్టాంగిల్కి రౌండెడ్ అంటే అక్కడ రేడియస్ వచ్చినట్టు ఉంది. ఓకే, సో అది చూద్దాం. చూడండి, రెక్టాంగిల్ తీసుకున్నాడు, ఎక్స్ కోఆర్డినేట్, హైట్ విడ్త్ ఏమో 400, హైట్ 180. ఓకేనా, సో ఒకసారి ట్రైట్ ఎవర్ సెల్ఫ్ కొడదాం. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే స్టైల్ మెన్షన్ చేద్దాం, STYLE స్టైల్ ఈక్వల్ టు బార్డర్ 1 pixel సాలిడ్ బ్లాక్. ఓకే, రన్. సో ఇది గైస్, యాక్చువల్లీ అది తీసుకునే ఎస్విజి అయితే ఇది, హైట్ అండ్ విత్ అయితే ఇది. సో ఇప్పుడు మన రెక్టాంగిల్ తీసుకున్నాడు, ఎక్స్ 50 దగ్గర
ఓకేనా. అంటే ఎక్స్ అంటే వాల్యూ ఇది. ఇక్కడ నుంచి విడ్త్ ఎంత ఇది 400 కాబట్టి ఇందులో 50 అంటే 100, 200, 300, 400 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 100 ఉంది అంటే 50 అంటే ఇక్కడికి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ నుంచి వై అంటే కిందకి మాట, వై అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కిందకి ఇక్కడ, అంటే ఇక్కడ నుంచి పైనుంచి 20 మాట, 20 పిక్సెల్ దగ్గరికి వెళ్ళింది కోఆర్డినేట్ ఇక్కడికి 20 మాట. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్ అయ్యి ఆర్ఎక్స్ 20 ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏమైంది మళ్ళీ కిందకి వెళ్తుంది గైస్. ఆర్ఎక్స్ అంటే మళ్ళీ ఎక్కడి నుంచి రెక్టాంగిల్ మళ్ళీ ఎక్కడి నుంచి ఆర్ఎక్స్ ఎక్కడికి వెళ్ళింది 20, ఆర్వై 20 మళ్ళీ కిందకి వెళ్ళింది. చూసారా, అంటే వీటిని కలుపుకొని స్ట్రోక్ వేస్తుంది ఇక్కడ, అది. సో అలాగే విడ్త్, దీనికి విడ్త్ హైట్ మళ్ళీ మెన్షన్ చేశాడు గైస్. విడ్త్ హైట్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటే 150. ఈ రెక్టాంగిల్ విడ్త్ ఎంత ఉంటుంది 150 మాత్రమే సైజు. ఈ రెక్టాంగిల్ విడ్త్ ఇది, ఈ దీంట్లోని తీసుకోవాల్సిన మెయిన్ రెక్టాంగిల్ విడ్త్ 150, హైట్ కూడా 150. సో అందుకే మనకి ఇక్కడ మనకి రెక్టాంగిల్ ఇది చూడడానికి స్క్వేర్ లాగా ఉంది, అది రెక్టాంగిల్ కాబట్టి మనం విడ్త్ పెంచాలి కదా, ఒక 250 పెడదాం. ఓకే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ బాగుంది, ఎస్విజి రెక్టాంగిల్ విత్ రౌండెడ్ కార్నర్స్, ఇది రెక్టాంగిల్ అంటారు. ఇందాక కొంచెం స్క్వేర్ లాగా ఉంది, ఆడు రాంగ్ ఇచ్చాడు. ఓకే, సో విత్ 250, కొంచెం ఇది రెక్టాంగిల్ రౌండెడ్ అయ్యింది చూసారా, ఆర్వై ప్రతిదీ కూడా 250. ఓకే, వీటిలన్నిటికీ కూడా ఇలా స్ట్రోక్ అప్లై అయింది, ఇలాగ వచ్చి ఇలాగ అప్లై అయింది. మళ్ళీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అలాగే స్ట్రోక్ అనేది అప్లై అవుతుంది. అలాగే స్టైల్ ఫిల్ కలర్ ఇచ్చాడు, రెడ్. స్ట్రోక్ వచ్చేసరికి బ్లాక్. ఓకేనా, చుట్టూ స్ట్రోక్ బ్లాక్ ఇచ్చాడు, బాగానే ఉంది. నెక్స్ట్ స్ట్రోక్ విడ్త్ కూడా 5 ఇచ్చాడు. ఒపాసిటీ అంటే దానికి ఒపాసిటీ మాట 0.5. ఒపాసిటీ అనేది తెలుసు కదా మనకి, లైట్ చేసేస్తుంది. ఒపాసిటీ అనేది 0.5 కాకుండా మనం 1 ఉంచామనుకోండి, అది బేసిక్ మాట, అది చూసారా. ఒపాసిటీ మొత్తం రెండింటికి అప్లై అవుతుందా, 0.2 అంటే పాయింట్ పెట్టాలి కదా, 0.2. సో రెండింటికి అప్లై అవుతుంది ఒపాసిటీ అనేది. చూడండి 0.5 పెట్టాడు అందాక ఒపాసిటీ అనేది. సో మనకి ఒపాసిటీ అనేది లైట్ అయ్యింది చూసారా, అది. సో మొత్తానికి రౌండెడ్ రెక్టాంగిల్ ఎలా క్రియేట్ చేయాలి చూసారు కదా HTML. అలాగే అమ్మో ఎస్విజి స్టార్ బ్రో, ఇది మరీ కొంచెం చాలా జాగ్రత్తగా చూడాలి. పాలిగాన్ అంటే ఇది ఎస్విజి స్టార్ చూద్దాం. ఓకే, సో ఇది పాలిగాన్. సో పాలిగాన్ ఇచ్చాడు, పాయింట్స్ వచ్చాడు బ్రో, దీనికి కోఆర్డినేట్ విత్ అండ్ హైట్ ఇచ్చాడు. ఫస్ట్ దీనికి కూడా మన స్టైల్ అప్లై చేద్దాం ఫస్ట్, అది ఎంతవరకు ఉందో తెలుస్తుంది. స్టైల్ ఈక్వల్ టు బార్డర్ పెడదాం. బార్డర్ అప్లై చేస్తే మనకు అది అక్కడి నుంచి ఎంతవరకు ఉందో మనకు కనబడుతుంది యూజర్స్కి. 1 పిక్సెల్ సాలిడ్ గ్రీన్ ఇస్తున్నానా సపోజ్. ఓకే, రన్. సో ఇది గైస్ ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంది. ఇప్పుడు చూడండి పాలిగాన్ పాయింట్స్ వచ్చేసరికి ఇది విత్ ఎంత గైస్ 300, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 100, ఇక్కడ నుంచి ఇక్కడ 200, ఇక్కడ నుంచి ఇక్కడికి 300 అనమాట. అంటే ఫస్ట్ 100 దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఏదో. చూడండి ఇక్కడ పాలిగాన్ పాయింట్స్ అన్నమాట, PYNTS పాయింట్స్ ఈక్వల్ టు 100. ఓకే, 100 బాగానే ఉంది. ఓకే, విత్ 100. అలాగే పైనుంచి ఎంత 10 అంట బ్రో, 10 అంటే ఎంత చిన్నది, ఇదే కాదు గ్యాప్ 10. నెక్స్ట్ వచ్చేసరికి 40, 198. మళ్ళీ విత్ ఇక్కడ నుంచి తీసుకుంది, బాగానే ఉంది. నెక్స్ట్ 40 అంటే ఎక్కడికి వస్తుంది, ఇదా ఇక్కడ నుంచి ఇదంతా ఇది వచ్చింది నాకు తెలిసి 40 and 198 అంటే ఇది 2, ఇది ఒక స్ట్రోక్ ఎక్కడికి అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఈ కోఆర్డినేట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకోవాలి బ్రో మనం. ఈ కోఆర్డినేట్స్ చూసుకోకపోతే మనకి అంత మొత్తం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. ఈ కోఆర్డినేట్స్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి కనిపెట్టాలి. 190 నుంచి మళ్ళీ 190, 78,
ఈ విత్ మళ్ళీ 40 నుంచి తీసాడు బ్రో, అంటే ఎక్కడ అనుకుంటా 40 నుంచి 198, 198 అంటే అలా కిందకి వెళ్ళింది, మళ్ళీ అలా లెఫ్ట్కి వచ్చి 198 హైట్ మాట, అంటే పూర్తిగా 200 హైట్ కదా. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్, ఓకే ఇక్కడ నుంచి స్ట్రోక్ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్ట్రోక్ ఇక్కడ నుంచి ఎక్కడికి వస్తున్నాడు, విత్ ఎక్కడికి 40 తగిలింది స్ట్రోక్, ఓకేనా. ఇది 40ది నెక్స్ట్ 198, 40 లెఫ్ట్, హైట్ ఏమో 198 అంటే ఇక్కడికి తగిలింది, ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రోక్ పడింది ఫస్ట్ అయితే, ఓకే. సో నెక్స్ట్ 190 ఇక్కడ వచ్చింది కదా, నెక్స్ట్ 190 విత్ 190, ఓకేనా. సో విత్ 190 అంటే ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రోక్ పడాలి కదా, ఈ స్ట్రోకే అనుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తుంది 190కి, విత్ ఎక్కడి నుంచి కౌంట్ చేసుకుంటుంది, ఇది 190కి వెళ్తుంది ఇక్కడ నుంచి 190, ఓకే. 190 అంటే మనకి ఇక్కడ ఇక్కడ వరకు ఎంత ఉంటుంది, ఇది వెడల్పు, ఇది 198, ఇదేమో ఇక్కడ 100, ఇక్కడ 200, ఓకే. ఇక్కడ 198కి ఇక్కడికి వచ్చింది, 190కి ఇక్కడికి వచ్చి మళ్ళీ 78, 190కి విత్, అలాగే హైట్కి ఇది బ్రో, ఈ హైట్ కూడా కరెక్ట్ మెన్షన్ చేయాలి మనం, ఓకేనా. ఈ వాల్యూస్ కరెక్ట్ గెయిన్ చేస్తే మనకు సరిపోద్ది. ఇక్కడ నుంచి హైట్ 78, అంటే హైట్ అంతా టోటల్ హైట్ 200 కదా, 100 అంటే ఇక్కడికి ఉంటుంది, 78 అంటే ఎక్కడికి వచ్చిందన్నమాట, ఓకేనా. ఇక్కడికి అది అయిపోయింది కదా. సో ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్ట్రోక్, ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి, మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, అంతేనా. సో ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి తక్కువ ఇవ్వాలి మనం, 10 ఇచ్చాడు, అందుకే చూసారా 10, ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక స్ట్రోక్ 10, ఓకేనా. అంటే ఇక్కడికి వెళ్తుంది 10కి వెళ్తుంది, ఎక్స్ వాల్యూ 10కి వెళ్ళింది. అలా హైట్ వాల్యూ కూడా మెన్షన్ చేయాలి, సేమ్ హైట్ వాల్యూ ఇవ్వాలి, 78 ఇవ్వాలి, అంటే దీనికి ఈక్వల్గా ఉండాలి, ఓకేనా. దీనికి ఈక్వల్గా లేకుండా దీని పైకి జరపాలంటే ఏం లేదు, జస్ట్ 68 అని ఇచ్చామనుకోండి, హైట్ అనేది తగ్గుతుంది, చూడండి పైకి వెళ్తుంది, చూసారా స్టార్ అనేది పైకి వెళ్ళింది, అది. సో ఆ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి మనం, ఓకేనా. మరి 78 వస్తే కరెక్ట్గా లెవెల్కి వచ్చేస్తుంది, అది పాలిగన్. సో ఇక్కడ నుంచి ఇది అయిపోయింది వాల్యూస్, 78 హైట్ సరిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి గైస్ ఆ స్ట్రోక్ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుంచి స్ట్రోక్ మళ్ళీ ఎక్స్ ఫస్ట్ వాల్యూ వచ్చేసరికి విత్ ఇదంతా 200లో, ఇక్కడ మనకి ఇది వాల్యూ, ఇక్కడ వాల్యూ చూసుకోవాలి, ఇక్కడ వాల్యూ అంతా, ఓకేనా. ఇది ఆల్రెడీ 100 దాటి వెళ్ళింది వాల్యూ, 160 అంట, 160 పడుతుంది అసలు. ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ స్ట్రోక్, హైట్ 198కి వెళ్ళిపోతుంది, స్ట్రోక్ ఎక్కడి నుంచి పడుతుంది అంతా 160, ఇక్కడ నుంచి ఇక్కడికి 160 పడుతుందా, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ 160 పడినట్టుంది, ఓకే. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది, అయిపోయింది ఎక్కడి వరకు వచ్చి, ఓకే. వన్ సిక్స్టీ అంటే ఇక్కడికి ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్ళింది, ఓకే బాగుంది. 198కి ఎందుకు వచ్చింది అంతే. ఇక్కడ నుంచి ఇంకా మరి నెక్స్ట్ అది రాయవసరం లేదు, ఇది మళ్ళీ ఇంకో గీత పడిపోద్ది కదా, మొత్తం ఫిల్ అవుతుంది కదా, స్ట్రోక్ ఫిల్ అవుతుంది, స్ట్రోక్ వేస్తే ఫిల్ అవుతుంది ఆల్రెడీ, ఓకేనా. ఈ స్ట్రోక్ ఫిల్ అయిపోయింది, ఓకే. అర్థమైందా బ్రో మీకు? ఈ వాల్యూస్ పాయింట్స్ కొంచెం చూసుకోవాలి మనం, ఓకే. స్టైల్ ఫిల్ లైమ్ అంటే కలర్, లెమన్ ఏదో సంథింగ్ లైమ్ అంట, అది ఫిల్ మనకి కలర్ మారుద్దాం పోనీ రెడ్, ఓకే. ఇప్పుడు చూడండి రెడ్ ఫిల్ కలర్, అది వీటిలో మధ్యలో మాత్రమే ఫిల్ అవుతున్నాయి, ఇక్కడ మట్ట అవుతుంది, ఇది అవుట్ సైడ్ కింద వస్తుంది, ఓకే. సో ఇవన్నమాట, ఇవి ఎలా చూడండి ఇవి. సో మొత్తానికి ఎస్విజి అంటే స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్, స్కేలబుల్ అంటే స్కేల్తో మనం ఎలాగ డ్రాయింగ్ వేస్తాం చూసారా, అది ఎస్విజి క్యాన్వాస్, ఓకే. అర్థమైంది కదా. అలాగే ఎస్విజి లోగో, ఈ లోగో మనకి చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం జాగ్రత్తగా విందాం గైస్, ఓకేనా. ఓకే, ఎస్విజి లోగోని క్రియేట్ చేయడం ఏదో చూద్దాం. సో ఎస్విజి హైటు
విత్ ఇక్కడ మెన్షన్ చేసాడు. మళ్ళీ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ కొడదాము. సో మనకి హైట్ విత్ ఒకసారి మళ్ళీ స్టైల్ అప్లై చేద్దాం గైస్ దీనికి. అది అక్కడి నుంచి అంతవరకు తెలుస్తుంది. స్టైల్ ఈక్వల్ టు బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, రన్ అంటే ఇక్కడ నుంచి చూడండి గైస్. ఎస్విజి క్రియేట్ చేశాడు. ఎంత విత్ 500, ఇంత హైట్ 130. ఓకే, ఇవన్నమాట విత్ 500 హైట్ 130. సో ఇప్పుడు దీనికి ఏంటిది మనకి, ఇది ఎస్విజి లోగో. ఎస్విజి లోగోకి ఇవేంటి డెప్స్ అని పెట్టాడు. డెప్స్ అంటే అక్కడ ఏమి ఇచ్చాడు, అదేమి ఇచ్చాడు చదవడానికి. అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్విజి అండ్ క్యాన్వాస్. ఓకే, సో అది కాకుండా ఓకే జావాస్క్రిప్ట్. ఓకే, సో డిఫరెన్స్ లీనియర్ గ్రేడియంట్ ఐడి. ఓకే, ఇది ఇందులోనే ఇక్కడ నుంచి దీంట్లో లోపల మనకి ఏం పెడుతున్నాడు అంటే గ్రేడియంట్ అప్లై చేస్తున్నాడు. ఐడి గ్రేడ్ 1 అంట. x1 ఈక్వల్ టు 0%, y1 ఈక్వల్ టు 0%. ఓకే, అండ్ x2 100%, y2 0% అంట. ఓకే, సో స్టాప్ ఆఫ్సెట్ 0%, స్టైల్ స్టాప్ కలర్ ఆర్జీబీ, స్టాప్ కలర్ ఆపోసిటీ 1, స్టాప్ ఆఫ్సెట్. బ్రో ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్త చూసుకొని అబ్జర్వ్ చేసుకొని ప్రతిదీ చూసుకోవాలి. స్టైల్ ఇచ్చాడు. అలాగే మరి ఎలిప్స్ అది ఎక్కడ తీసుకున్నాడు, ఎలిప్స్ సిఎక్స్ 100 చూసారు కదా మనకి ఇక్కడ ఇందాక మనం. అలాగా సివై 70. ఓకేనా, అలాగే ఆర్ఎక్స్ మళ్ళీ కింద దించేస్తుంది 85, ఆర్వై 55. ఓకే, ఫిల్ యూఆర్ఎల్ ఇది కూడా కలరా, గ్రేడ్ 1 ఫిల్ అవుతుంది. టెక్స్ట్ ఫిల్, ఫాంట్ ఫ్యామిలీ, ఇక్కడ ఎస్విజి లోగోని. మీకు గైస్ మీకు ఎలా కావాలంటే ఈ వాల్యూస్ ఎలా కాపీ చేసుకొని మీరు ఏదైనా లోగో క్రియేట్ చేసుకోవాలనుకుంటే కలర్స్ ఇక్కడ చేంజ్ చేసుకొని ఇదంతా కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో పెట్టుకోండి. సపోజ్ ఇది చూడండి, మన వెబ్సైట్లో ఒక లోగో పెడదాము. ఆ లోగోని ఈ లోగోని మనం యాడ్ చేసుకుందాం. సపోజ్ మన కోడింగ్ ఉంది కదా ఓకే, ఇది మనం నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం ఇప్పుడు. నోట్ ప్యాడ్ ప్లస్. ఓకే, ఇది మన హెడర్. మనది ఏదైతే ఇక్కడ ఉన్నది కదా మన వెబ్సైట్ చేసింది. సో ఇక్కడ మన హెడర్లో ఇక్కడ ఎక్కడ వచ్చినట్టు పెడదాం. ఏదో లోగో ఉంది కదా, టీజీడబ్ల్యూ లోగో అని పెట్టుకుందాం మనం. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కాపీ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి ఎస్విజి ఇక్కడ వరకే కదా, ఎస్విజి అక్కడ నుంచి అక్కడికి ఉంది కాపీ చేస్తాను. కాపీ చేసి మన వెబ్సైట్లో వెళ్ళి హెడర్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. హెడర్ బాడీ సెక్షన్. ఓకే, సో ఇది హెడర్ గైస్ ఇది. ఓకేనా, సో ఈ హెడర్లో మనం ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇదంతా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్-V. ఇక్కడ ఏదో మిస్ అయింది అంటే ఎస్విజి. ఓకే ఫ్రెండ్స్, ఎస్విజి ఓకే అంత బాగానే ఉంది. ఇందులో కూడా అలా కనిపించిందా, ఇందులో కలర్స్ అన్నీ బాగానే వచ్చాయి. ఎస్విజి బాడీలోనే కదా ఉందా మొత్తం. ఓకే, ఓకే ఎస్విజి అయితే ఇక్కడ క్లోజ్ అయింది. డిఎఫ్ ఇట్లన్నిటిని కొంచెం రైట్ సైడ్ మూవ్ చేద్దాం బ్రో, ఎస్విజి లోపలికి. ఓకే, ఎస్విజి మూవ్ చేయి. టెక్స్ట్ ఫిల్ ఇదంతా XML అవుతుంది ఏంటిది. ఓకే, స్టాప్ ఆఫ్సెట్ లీనియర్ గ్రేడియంట్. ఓకే, సపోజ్ ఒకసారి మనం సేవ్ చేద్దాం. ఇది సేమ్ అవుట్పుట్ ఇక్కడ వచ్చింది రాలేదు చెక్ చేద్దాం. ఎస్, ఇక్కడ లోగో అయితే వచ్చింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం
స్టైల్ ఈక్వల్ టు బార్డర్, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అని పెట్టాం. ఇది తీసేద్దాం గైస్ మనం స్టైల్. సేవ్. ఓకే, ఇక్కడ ఇలాగ వచ్చింది కదా. మన హెడర్ లోపల వేస్తే బాగున్నాము. హెడర్ లోపల ఎక్కడ ఇచ్చాం? ఓకే, ఇక్కడ మన పేరు కూడా చేంజ్ చేద్దాం. TGW అని పెట్టుకుందాం. TGW సేవ్. ఇక్కడ మళ్ళీ రీలోడ్. TGW అని వచ్చింది. ఇది కొంచెం లెఫ్ట్ కొంటే బాగుంది కదా మనకి. స్టైల్లో అప్లై చేసుకోవాలి మనం స్పెషల్గా. హెడర్కి ఏమి ఇచ్చాం మనం స్టైల్ చూద్దాం ఫస్ట్. హెడర్ 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 కూడా ఒక స్టైల్ ఇస్తాం మనం. హెడర్ బ్యాక్గ్రౌండ్ కలరు, ప్యాడింగు, ఇంకా టెక్స్టైల్ అండ్ సెంటర్ ఇస్తాం డైరెక్ట్ దానికి. ఓకే, ఫాంట్ సైజ్ ఇచ్చాము, ప్యాడింగ్ ఇచ్చాం, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చాం కదా. ఓకే, అయితే సో ఇప్పుడు మనం ఎస్విజికి స్పెషల్గా రాద్దాం చిన్న కోడ్. హైట్ విత్. సరే, ఇక్కడ మనం ఎస్విజిలోని ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో స్టైల్ STYLE స్టైల్ ఈక్వల్ టు టెక్స్ట్ అలైన్. టెక్స్ట్ అలైన్ వస్తే అవుతుందా? టెక్స్ట్ ALIGN టెక్స్ట్ అలైన్ లెఫ్ట్. ఒకసారి చూద్దాం వస్తుందా లేదు లెఫ్ట్కి ఫస్ట్. ఓకే, టెక్స్ట్ అలైన్ అయితే రావట్లేదు. హెడర్కి పైన అప్లై చేసేయడం బెస్ట్ అనుకుంటున్నాను నేను కదా. టెక్స్ట్ కాకుండా ఓన్లీ అలైన్ వర్క్ అవుతుందా? నాట్ వర్కింగ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే హెడర్ని అలాగ వదిలేసి ఎస్విజిని ఇక్కడ కట్ చేసి, ఓకే, ఈ బాడీలో స్టార్టింగ్లో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇది రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. ఎంత అవసరం ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేయండి. ఓకే, రీలోడ్. సో TGW అనేది ఇక్కడ వచ్చింది మనకి పైన లెఫ్ట్లోనే. అదొక లోగే అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, సో కావాలంటే టెక్స్ట్ సెంటర్లో కూడా పెట్టవచ్చు, అవసరం లేదు అది. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి హెడర్లోకి వెళ్ళింది H1. ఓకే, ఓకే గైస్, ప్రస్తుతానికి ఆ లోగో తెచ్చుకొని మనం ఇక్కడ మన వెబ్సైట్లో కూడా పెట్టేసుకున్నాం చూసారా. ఆ లోగోని మనం లోగో పక్కన కావాలంటే ఇక్కడ హోమ్ పేజ్ ఇవన్నీ పైకి తెచ్చుకొని ఇక్కడ ఉంచుకుంటే బాగుంటుంది నాకు తెలిసింది. ఓకే, ఇదంతా ఈ నావిగేషన్ బార్ని మనం ఇక్కడ తెచ్చేసుకుంటే సరిపోద్ది, పైన బాగుంటుంది చూడడానికి అప్పుడు ఇవన్నీ. ఓకే, అవన్నీ చేద్దాం తర్వాత. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్విజి అండ్ క్యాన్వాస్. సో ఓకే, ఇప్పుడు వరకు మొత్తానికి మనం చూసాము వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. మీకు ఇప్పుడు ఏం అర్థమైంది కదా, ఎస్విజికి క్యాన్వాస్కి తేడా తెలిసింది కదా. సో ఎస్విజి ఈజ్ ఎ లాంగ్వేజ్ ఫర్ డిస్క్రైబింగ్ 2D గ్రాఫిక్స్ ఇన్ XML మోడల్లోనే మనకి XMLలో సో 2D గ్రాఫిక్స్ని మనం ఎస్విజి యూజ్ చేసి మనం క్రియేట్ చేయొచ్చు అన్నమాట వెబ్ పేజ్లో. అలాగే క్యాన్వాస్ డ్రాస్ 2D గ్రాఫిక్స్ ఆన్ ద ఫ్లై విత్ జావా స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ చేసుకొని అది మనం గ్రాఫిక్స్ క్యాన్వాస్ అయితే డిజైన్ చేస్తున్నాం అన్నమాట. సో ఎస్విజి ఈజ్ XML బేస్డ్ విచ్ మీన్స్ దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ అవైలబుల్ విత్ ఇన్ ద ఎస్విజి DOM. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మౌంట్. ఓకే, సో యూ కెన్ అటాచ్ జావా స్క్రిప్ట్ వెన్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఫర్ అన్ ఎలిమెంట్. సో యూ కెన్ అటాచ్ జావా స్క్రిప్ట్ ఈవెంట్ హ్యాండ్లర్ ఫర్ అన్ ఎలిమెంట్. ఓకేనా. సో
జావా స్క్రిప్ట్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇన్ ఎస్విజి ఈచ్ డ్రాన్ షేప్ ఈజ్ రికమెండెడ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ప్రతిదీ కూడా మనకి షేప్ అనేది ఒక ఆబ్జెక్ట్లోని తీసుకోవాలన్నమాట మనం. ఓకే, సో అలాగే ఇట్ యాట్రిబ్యూట్స్ ఇఫ్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ యాన్ ఎస్విజి ఆబ్జెక్ట్ ఆర్ చేంజ్డ్ ద బ్రౌజర్స్ కెన్ ఆటోమేటికల్లీ రీరెండర్ ద షేప్. ద యాట్రిబ్యూట్ ఆఫ్ ఎస్విజి ఆబ్జెక్ట్ ఆర్ చేంజ్డ్ ద బ్రౌజర్ కెన్ ఆటోమేటికలీ రీరెండర్ ద షేప్. ఓకేనా, సో అది ఏ విధంగా ఉంటుందో ఆటోమేటిక్గా బ్రౌజర్ కూడా ఆ షేప్లోనే ఎస్విజి అయితే సపోర్ట్ చేస్తున్నాం. బ్రౌజర్స్ మాట కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు, చూసుకోండి. ఓల్డ్ మోడల్ బ్రౌజర్స్ కానీ కొన్ని అయితే ఏవి పడతావు సపోర్ట్ చేయకపోవచ్చు. సో క్యాన్వాస్ ఈజ్ అ రెండర్డ్ పిక్సెల్ బై పిక్సెల్ ఇన్ క్యాన్వాస్. వన్స్ ద గ్రాఫిక్స్ ఈజ్ డ్రాన్ ఇట్ ఈస్ ఫర్గాటన్ బై ద బ్రౌజర్. If its position should be changed, the entire scene needs to be redrawn. మళ్ళీ డ్రా చేయాలంట, including any objects that might have been covered by the graphics. సో అది గైస్ మొత్తానికి కంపారిజన్ ఆఫ్ క్యాన్వాస్ అండ్ ఎస్విజి. ద టేబుల్ బిలో షోన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్యాన్వాస్ అండ్ ఎస్విజి. రెజల్యూషన్ డిపెండెంట్ క్యాన్వాస్ మాట, రెజల్యూషన్ ఇండిపెండెంట్. ఎస్విజి అయితే మనకి ఎలాగున్నా పర్వాలేదు, రెజల్యూషన్తోనైతే పర్వాలేదు. సో నో సపోర్ట్ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఇది సపోర్ట్ ఎస్విజి అయితే సపోర్ట్ ఫర్ ఈవెంట్ హ్యాండ్లర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే పూర్ టెక్స్ట్ రెండరింగ్ క్యాపబిలిటీస్, బెస్ట్ సూటెడ్ ఫర్ అప్లికేషన్ విత్ లార్జ్ రెండరింగ్ ఏరియాస్, గూగుల్ మ్యాప్స్ అలాంటిలో కూడా మనకి ఎస్విజి అనేది సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాను అనమాట. యూ క్యాన్ సేవ్ ద రిజల్టింగ్ ఇమేజ్ యాజ్ పింగ్ ఆర్ జేపీసీ. స్లో రెండరింగ్ ఇఫ్ కాంప్లెక్స్ ఎనీథింగ్ దట్ యూజెస్ ద డిఓఎం a lot will be slow. సో వెల్ సూట్ ఫర్ గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్స్. సో నాట్ సూటెడ్ ఫర్ గేమ్ అప్లికేషన్స్. సో ఎస్విజి అనేది గేమ్ అప్లికేషన్స్కి సూటబుల్ కాదంట, అది చూసుకోండి. కానీ క్యాన్వాస్ అనేది వెల్ సూటెడ్ ఫర్ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ గేమ్స్ అంట. ఓకే, సో క్యాన్వాస్కి ఎస్విజికి అయితే మీకు డిఫరెన్సెస్ అయితే ఇది గైస్. సో మొత్తానికి మనం సో ఈ ట్యుటోరియల్లోనైతే పార్ట్ నెంబర్ 16లో మనం హెచ్టిఎంఎల్ క్యాన్వాస్ అలాగే హెచ్టిఎంఎల్ ఎస్విజి గ్రాఫిక్స్ గురించి మనం అయితే డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం గైస్. మరి నెక్స్ట్ ట్యుటోరియల్లో సో పార్ట్ నెంబర్ 17లో మనం హెచ్టిఎంఎల్ మీడియా గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఇవి కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా గైస్, సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ బ్రదర్స్కి, సిస్టర్స్కి అందరికీ ఈ హెచ్టిఎంఎల్ అనేది చాలా యూస్ఫుల్ గైస్. సో వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మరి జాబ్స్ అయితే వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ మీద మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో డోంట్ ఫర్గెట్ గైస్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్ అందరికీ. థ్యాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్, టేక్ కేర్. సీ యూ.